నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 22.4 వర్షన్కి అప్డేట్ అయినది. మనము ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ గమనించినట్లయితే లాస్ట్ అప్డేటెడ్ 23rd December 2024. ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏమి అప్డేట్ చేశారని గమనించినట్లయితే పోషన్ ట్రాకర్ అండ్ సపోర్టివ్ సూపర్విజన్ యాప్స్ హ్యాస్ బీన్ మెర్జ్డ్. అంటే ఏంటంటే పోషన్ ట్రాకర్ టీచర్ యాప్ అండ్ సూపర్వైజర్ ఉపయోగించే సూపర్వైజర్ యాప్ రెండు కలిపి మెర్జ్ చేశారని చెప్తున్నారండి. ఓకే, మనం అప్డేట్ చేసుకున్న తర్వాత గమనించుదాము. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు, అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది, ఓపెన్ మీద టచ్ చేద్దాము. ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ గమనించినట్లయితే టు కంటిన్యూ సెలెక్ట్ యూజర్ టైప్ ఫ్రమ్ బిలో ఆప్షన్స్. అంటే ఏంటంటే ఇక్కడ ఎవరైతే లాగిన్ కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. అంగన్వాడీ టీచర్ లాగిన్ కావడానికి ఈ ఫస్ట్ మోడ్యూల్ ఇది సెలెక్ట్ చేసుకోవాలండి. సూపర్వైజర్ గారు లాగిన్ కావడానికి ఈ సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలండి. బెనిఫిషరీ ఆర్ సిటిజన్ ఎవరైనా లాగిన్ కావాలనుకుంటే ఈ థర్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. అంగన్వాడీ టీచర్ లాగిన్ కావాలంటే ఈ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద టచ్ చేద్దాము. నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే వర్షన్ 22.4. ఓకే, ఇప్పుడు లాగిన్ అవుదామండి. లాగిన్ మీద టచ్ చేస్తున్నాను. మొబైల్ ఆర్ ఈమెయిల్ అంటే పోషన్ ట్రాకర్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. కింద పాస్వర్డ్ అంటే ఎంపిన్, మీకు తెలుసు కదండి. ఎంపిన్ ఇక్కడ ఎంట్రీ చేసి కింద సైన్ ఇన్ అని ఉంది కదా, సైన్ ఇన్ మీద టచ్ చేయాలి. ఓకే, టీచర్ యాప్ ఓపెన్ అయిందండి. టీచర్ యాప్లో కొత్తగా ఏం మార్పులు చేయలేదు కాబట్టి దీన్ని లాగౌట్ చేద్దాము. నెక్స్ట్ సూపర్వైజర్గా లాగిన్ చూద్దాము. ముందుగా దీన్ని లాగౌట్ చేస్తున్నాను. మోర్ మీద టచ్ చేసి లాగౌట్ ఉంటుంది కదా, చివరిలో లాగౌట్ మీద టచ్ చేసి ఓకే చేయాలి. లాగౌట్ అవుతుంది. నెక్స్ట్ సూపర్వైజర్ గారు లాగిన్ కావడానికి ఈ సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ మీద టచ్ చేయాలి. సూపర్వైజర్ గారికి ఈమెయిల్ పాస్వర్డ్ ఉంటుందండి, అది ఎంట్రీ చేసి సైన్ ఇన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే పైన సెక్టార్ పేరు చూపిస్తుంది. ఇక్కడ డైలీ స్టేటస్ అని ఉందండి. తర్వాత అసైన్డ్ AWCs అంటే ఈ సెక్టార్లో టోటల్ అంగన్వాడీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి అని చూపిస్తుంది. ఇంకా గమనించినట్లయితే ఇట్లా పైకి జరుపుకుంటే ఇక్కడ 4 మాడ్యూల్స్ ఉన్నాయండి. మై అసైన్డ్ అంగన్వాడీ సెంటర్స్, ఈ సెక్టార్లో ఎన్ని సెంటర్స్ ఉన్నాయనేది దీంట్లో డేటా ఉంటుంది. మంత్లీ ప్లానర్, మై పెర్ఫార్మెన్స్, జాబ్ ఎయిడ్స్ అని ఉన్నదండి. ఓకే, ఫస్ట్ మై అసైన్డ్ అంగన్వాడీ సెంటర్స్ ఈ మాడ్యూల్ ఓపెన్ చేద్దామండి. ఇక్కడ గమనించినట్లయితే ఒక్కొక్క సెంటర్ డీటెయిల్స్ ఉంటాయండి. ఇక్కడ గమనించినట్లయితే సెంటర్ పేరు, టీచర్ పేరు చూపిస్తుంది. స్కూల్ ఓపెన్ ఏ టైంకి పెట్టారు అని కూడా చూపిస్తుందండి. ఇక్కడ ఫోటో నాట్ క్యాప్చర్ అని చూపిస్తుంది. డైలీ ఒక ఫోటో పెట్టాలి కదండి పోషన్ ట్రాకర్ యాప్లో, ఇంకా పెట్టలేదని చెప్తున్నారు. ఈ విధంగా చూసుకొని టీచర్కి చెప్పవచ్చు అండి. ఇంకా గమనించినట్లయితే గ్రోత్ మానిటరింగ్ అని ఉందండి. ఇక్కడ December 2024 దాని మీద టచ్ చేసి చూద్దాము. గ్రోత్ ఎంతమందికి వేసారు ఎంతమందికి వేయలేదని ఇక్కడ చూసుకోవచ్చు. పక్కన యారో మార్క్ మీద టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పైన కంప్లీటెడ్, పెండింగ్, ఇక్కడ కింద చిల్డ్రన్ నేమ్స్ చూపిస్తుందండి. ఈ నెలలో ఏ తేదీన గ్రోత్ ఎంట్రీ చేశారని చూసుకోవచ్చు. పిల్లలకి ఎత్తు బరువులు కూడా ఇక్కడ ఎంట్రీ చేసి చూసుకోవచ్చు అండి. ఇక్కడ పక్కన కరెక్షన్ అని చూసారండి. హైట్ వెయిట్లో ఏమైనా పొరపాట్లు టీచర్ ఎంట్రీ చేస్తుంటే సూపర్వైజర్ గారు సరి చేయొచ్చండి. ఆ కరెక్షన్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ సరైన బరువు సరైన ఎత్తు నమోదు చేసి ప్రొసీడ్ మీద టచ్ చేస్తే సేవ్ అవుతుంది. ఓకే, బ్యాక్కి వెళ్దామండి. ఇక్కడ పైన పెండింగ్ అని చూసారండి. పిల్లలకి గ్రోత్ ఎంట్రీ చేయకుండా ఉంటే ఆ పెండింగ్ దాంట్లో చూపిస్తుందండి. దాని మీద టచ్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ ఎవరు లేరండి. డేటా పిల్లల పేర్లు వచ్చాయి అనుకోండి, వారికి ఇంకా టీచర్ గ్రోత్ ఎంట్రీ చేయలేదని అర్థము. ఓకే, బ్యాక్కి వెళ్దాము. ప్రతి సెంటర్ పేరు పక్కన ఇక్కడ యారో మార్కులు ఉన్నాయి చూసారండి. ఆ యారో మార్క్ మీద టచ్ చేసి స్టేటస్ చూసుకోవచ్చు, ఆ సెంటర్ యొక్క స్టేటస్. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన డైలీ ట్రాకింగ్
డైలీ ట్రాకింగ్ చూసుకోవచ్చండి. ఈరోజు సెంటర్ ఓపెన్ పెట్టారా లేదా, పిల్లల అటెండెన్స్ వేశారా లేదా, మార్నింగ్ స్నాక్స్ ఇచ్చారా లేదా, యాక్టివిటీ కంప్లీట్ చేశారా లేదా అనేది సూపర్వైజర్ గారు చూసుకొని పూర్తి చేయమని టీచర్కి చెప్పవచ్చండి. ఇంకా గమనించినట్లయితే హోమ్ విజిట్స్ పైన హోమ్ విజిట్స్ అని ఉందండి. విజిట్ కంప్లీటెడ్ 2 అని చూపిస్తుంది, విజిట్ డ్యూ 0 అని చూపిస్తుంది. ఒకవేళ హోమ్ విజిట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే టీచర్కి తెలియజేయవచ్చు. తర్వాత గ్రోత్ మానిటరింగ్ ఇది కూడా చూసుకోవచ్చండి. కంప్లీటెడ్ 29 మెంబర్స్, పెండింగ్ 0. ఒకవేళ పెండింగ్ ఉంటే కనుక టీచర్కి చెప్పవచ్చు పూర్తి చేయమని. ఇంకా కింద గమనించినట్లయితే ఇట్లా పైకి జరుపుకుంటే తర్వాత గమనించినట్లయితే శామ్ అండ్ అండర్వెయిట్ చిల్డ్రన్ అండి. శామ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారనేది చూసుకోవచ్చు, అండర్వెయిట్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా సూపర్వైజర్ గారు చూసి టీచర్స్ని ఫాలోఅప్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ గమనించినట్లయితే మంత్లీ ప్లానర్. ఇది ఎందుకు అంటే ఏ రోజు మనం ఏ సెంటర్కి వెళ్ళాలనేది ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే, దాని మీద టచ్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. కింద గమనించినట్లయితే షెడ్యూల్ న్యూ విజిట్ అని చూసారండి, దాని మీద టచ్ చేయాలి. తర్వాత సెంటర్ల నేమ్స్ వస్తాయండి. ఒక్కొక్క సెంటరు ఒక్కొక్క డేట్ ముందుగానే ఫిక్స్ చేసుకోవచ్చు అండి మనము విజిట్కి వెళ్ళటానికి. ఓకే, ఒక సెంటర్ గమనించుదాము. పక్కన షెడ్యూల్ అని చూసారా, దాని మీద టచ్ చేయాలి. తర్వాత ఈ విధంగా డేట్లు చూపిస్తుందండి. ఇక్కడ డేట్ బ్లూ కలర్ చూపిస్తే ఈ రోజు డేట్ అని అర్థము. ఒకవేళ తర్వాత రోజు విజిట్కి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ముందుగా షెడ్యూల్ చేయొచ్చు. 25 అనుకుందాము, 25 మీద టచ్ చేయాలి. చూసారా, ఇక్కడ కింద డేట్ సెలెక్ట్ అయింది, పక్కన సబ్మిట్ అని ఉంది కదండి, కింద సబ్మిట్ అని ఉంది. సబ్మిట్ అని టచ్ చేస్తే మనము షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు. తర్వాత మనం చూసుకోవచ్చండి ఏ డేట్న ఏ సెంటర్కి వెళ్ళాలనేది ముందుగానే చూసుకొని వెళ్ళొచ్చు. ఓకే, షెడ్యూల్ ఈ విధంగా చేసుకోవాలి. బ్యాక్కి వెళ్తున్నాను, సబ్మిట్ చేయట్లేదు ఇక్కడ. ఈ విధంగా మంత్లీ ప్లానర్లో ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవచ్చండి. ఓకే, తర్వాత మై పెర్ఫార్మెన్స్ అని చూసారండి, ఆ మాడ్యూల్ ఓపెన్ చేద్దాము, దాంట్లో ఏముందో చూద్దాము. దీంట్లో గమనించినట్లయితే మనం ఎన్ని సెంటర్లకి విజిట్కి వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నాము, ఎన్ని సెంటర్లు కంప్లీట్ చేసామనేది రిపోర్ట్ దీంట్లో చూసుకోవచ్చండి. ఓకే, బ్యాక్ వెళ్తున్నాను. తర్వాత గమనించినట్లయితే జాబ్ ఎయిడ్స్ అని ఉందండి, ఆ మాడ్యూల్ ఓపెన్ చేద్దాము. దీంట్లో లెర్నింగ్ వీడియోస్ ఉంటాయి, పక్కన యారో మార్క్స్ కూడా ఉన్నాయి కదండి. ఆ యారో మార్క్ మీద టచ్ చేస్తే ఇట్లా ఈ విధంగా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో ఈ విధంగా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఈ వీడియో చూద్దాం అనుకుంటే ఆ వీడియో మీద టచ్ చేయాలి. మరొకసారి ఆ వీడియో మీద టచ్ చేయాలి. प्रसव पूर्व तैयारी इस मॉड्यूल में आपका स्वागत है। नमस्कार, मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की सुपरवाइजर हूँ। इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शक ఈ విధంగా చూసుకోవచ్చండి. ఓకే, బ్యాక్ వెళ్తున్నాను. ఓకేనండి, ఈ సూపర్వైజర్ మాడ్యూల్ ఇంతకుముందు సపరేట్గా ఉండేదండి. ఇప్పుడు టీచర్ యాప్ సూపర్వైజర్ యాప్ కలిపి మెర్జ్ చేశారండి. యాప్ పూర్తిగా క్లోజ్ చేయాలంటే లాగౌట్ ఉంటుంది. పైన 3 గీతలు ఉన్నాయి చూసారండి, మెనూ, దాని మీద టచ్ చేయాలి. దీంట్లో లాగౌట్ ఉంది కదా, చివర్లో లాగౌట్ మీద టచ్ చేయాలి. కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఎస్. ఓకే, బ్యాక్ వచ్చేసామండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు, అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని టచ్ చేసి ఆ తర్వాత చూపించిన ALL ఆల్ దాని మీద కూడా టచ్ చేయగలరు. ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.